హాయ్ హలో ఎవ్రీబడి, వెల్కమ్ టు అవర్ ఛానల్ మాస్టర్స్. ఈరోజు ఇంటర్వ్యూలో మనం ముందున్న స్పెషల్ గెస్ట్ ఎవరంటే, నార్మల్గా ఒక సినిమాలోని ఒక కంటెంట్ కానీ, ఒక స్టోరీ టెల్లింగ్ కానీ, ఒక కాన్సెప్ట్ కానీ ఉంటుంటుంది. బట్ ఆఫ్టర్ ఏ లాంగ్ టైం ఈ జనరేషన్లో వచ్చిన ఒక సినిమాలోనే కాదు, సినిమాలో చేసిన సాంగ్స్కి, ఆ సాంగ్స్ చేసిన కొరియోగ్రఫీలో కూడా మీకు కావాల్సినంత స్టోరీ టెల్లింగ్, కంటెంటు, డీకోడింగ్ చేయాల్సిన డీటెయిల్స్, ఇలాంటివన్నీ చేస్తూ ద నెక్స్ట్ జనరేషన్ కొరియోగ్రాఫర్గా మన ముందుకు వస్తున్న ముప్పేరు శ్రవణ్ గారు మన ముందు ఉండడం జరిగింది. రావు బహదూర్లో బ్యూటిఫుల్ సాంగ్స్ కంపోజ్ చేశారు. అండ్ ఆ సాంగ్స్లో కొరియోగ్రఫీ ఎంజాయ్ చేయడమే కాదు, దాన్ని కూర్చొని డీకోడ్ చేయాల్సిన పని కూడా మనందరికీ పడినట్టు చాలామంది సినీ ఫైల్స్ అయితే దీని గురించి మాట్లాడుకుంటున్నారు. సో ఆయన జర్నీ గురించి అండ్ అలాగే రావు బహదూర్లో ఆయన కొరియోగ్రఫీ గురించి ఇంకా చాలా విషయాలు ఆయనతో మాట్లాడుకుందాం. లెట్స్ గో. ఆయన నమస్తే. నమస్తే. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్కి నార్మల్గా ఒక హుక్ స్టెప్ని ఎలా రీక్రియేట్ చేయాలి, ఒక హుక్ స్టెప్కి ఎలా హుక్ అవ్వాలి అనే దానికన్నా ఒక సాంగ్ కొరియోగ్రఫీ చూసి దాని నుంచి కొన్ని డీటెయిల్స్ని డీకోడ్ చేద్దాము, ఇంత డీటెయిలింగ్ ఒక కొరియోగ్రఫీలో చెయ్యొచ్చా అన్నట్టు ప్రూవ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే ఒక సినిమా లవర్గా వాటిని కూడా మేము ఎంజాయ్ చేస్తాం. బట్ ఏంటంటే రావు బహదూర్ లాంటి ఒక బ్యూటిఫుల్ సినిమా, అందులో మీరే హ్యాపీగా చెప్పాలంటే మొత్తం సాంగ్స్ అన్నిటిని కంపోజ్ చేసుకొని ఆ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది? బయటకు వచ్చి ప్రతి ఒక్క సాంగ్ వాళ్ళు మాట్లాడుకుంటున్నారు కొరియోగ్రఫీ గురించి, అదే ఎలా అనిపిస్తుంటుందండి? ఫస్ట్ అయితే ఇలా నాకు పెద్ద ఛాలెంజింగ్ ఇది. ఓకే. ఏంటంటే ఫస్ట్ లాట్ ఆఫ్ అంటే ఒక ప్రొడక్షన్ హౌస్లో ఒక కొరియోగ్రాఫర్కి సాంగ్ రావాలంటే లాట్ ఆఫ్ కొరియోగ్రాఫర్స్ వస్తుంటారు. కరెక్ట్. వాళ్ళు వచ్చి వాళ్ళ డెమోస్ కానీ అలాంటివి ఇస్తుంటారు. సో దీన్ని కూడా ఈ సినిమా కూడా చాలామంది వచ్చారు. చాలామంది వచ్చి బెంగళూరు నుంచి, మన హైదరాబాద్ నుంచి, చెన్నై నుంచి పెద్ద పెద్ద కొరియోగ్రాఫర్లు. వీళ్ళు అనుకునేది గణేష్ ఆచార్య, బాస్కో మాస్టర్ అని అనుకున్నారు వీళ్ళు. కానీ ఇక సినిమా బడ్జెట్స్ అంత ప్రొడక్షన్ చూసుకుంటూ మనకు కంఫర్టబుల్ ఎవరున్నారు అన్నట్టు చూస్తున్నారు. ఓకే. కట్ చేస్తే ఆ టైంలో నేను ఫస్ట్ ఆఫీస్కి వెళ్ళా ఒకసారి. అలా ఏంటంటే ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ మాకు ఫ్రెండ్ అనమాట. సో వెళ్ళి అలా కలిసి హాయ్ హలో అంటే మన మాగారు కూడా హాయ్ హలో అన్నారు. నా సాంగ్ లిస్ట్ అప్పుడు చిన్న చిన్న సాంగ్స్, పాంచ్ మినార్ అనేది సాంగ్ చేశాను, రాజ్ తరుణ్ గారిది. అది చేసి చూపిస్తే ఆయన ఏదో అనుకున్నాడు, ఓకే ఏదో చేస్తుండు అనేసి అనుకున్నాడు. కట్ చేస్తే దాని తర్వాత వీళ్ళు చాలామంది మన తెలుగు కొరియోగ్రాఫర్స్ బాలీవుడ్లో, బెంగళూరులో ట్రై చేశారు. అది ఎట్లా తెలిసిందంటే, దినేష్ గారు నాకు ఫ్రెండ్ కాబట్టి నేను చెప్తున్నాను, ఇలా అవ్వదులేదు శ్రవణ్ అన్నారు. చేసే టైం మనము చెయ్యాలనేసి తప్పన ఉంది, కానీ రావట్లేదు, నమ్మట్లేదు. కనీసం ఒక సాంగ్ ఇచ్చి నువ్వు ఇలా డిజైన్ చేయి, నీకు నచ్చదా నేను చెప్తాను అనేసి ఒక మాట ఇస్తే బాగుండేది అనిపించింది. ఓకే. కట్ చేస్తే నేను చిన్న డిప్రెషన్ వెళ్ళి ఒక డివోషనల్ టెంపుల్స్కి అలా తిరుగుతున్నాను. ఆ టైంలో కరెక్ట్ టెంపుల్ తిరిగేసి అలా వస్తున్నాను, షిరిడి వెళ్ళాను అనమాట. వెళ్ళేసి అలా వస్తున్నాను. ఆ టైంలో దినేష్ గారు కాల్ చేసి అన్న అంటారు, దినేష్ అన్న అంటారు. ఆయన కాల్ చేసి శ్రవణ్ ఒకసారి మా గారు కలుస్తారు అన్నారు. ఆ టైంలో అస్సలు ఇట్లా గూస్ బంప్స్ వచ్చాయి. చెప్తుంటే కూడా ఇప్పుడు గూస్ బంప్స్ వస్తున్నాయి. ఆ టైంలో అలా గూస్ బంప్స్ వచ్చేసి ఏంది కరెక్టేనా అంటే దేవుణ్ణి నమ్మినాం అనేసి మనం ఇక్కడికి వచ్చినాం కాబట్టి ఏదో మంచి చేస్తాడనేసి అనుకున్నాం కాబట్టి అలా వచ్చిన హైదరాబాద్కి వచ్చి నెక్స్ట్ డే మార్నింగ్ పిలిచి ఆఫీస్లో కూర్చోబెట్టి సమ్ డిస్కషన్స్, అంటే నువ్వు ఇలా చేసినావు, ఎవరిది చేసినావు అంటే కట్ చేస్తే ఆయన కూడా ఒక అసిస్టెంట్ డైరెక్టర్గా, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా రంగమని షో చేశాడు ఆయన. చాలా డాన్స్ షోలు చాలా చేశాడు ఆయన. అప్పుడు నాకు తెలీదు మేము ఆ షోలో ఎవరు మన ఇంద్రోనీల్ అనేసి ఆర్టిస్ట్ ఉన్నారు, తెలుసు మన సీరియల్ ఆర్టిస్ట్ ఆయన వెనకాల మేము చేసేవాళ్ళం. ఆయన వెనకాల డ్యాన్స్ చేసేవాళ్ళం. అయితే అప్పుడు మేము ఓన్లీ డ్యాన్స్ చేయాలి, మన పని చూసుకోవాలి అంతే. అప్పుడు ఈ డిపార్ట్మెంట్ కానీ ఎక్కువ మనము ఉండకపోతుండే, ఓన్లీ ప్రాక్టీస్ డాన్స్ వెళ్ళిపోవాలి అంతే. సో ఆ టైంలో అవన్నీ మాట్లాడుతుండే. ఇక అలా మా ఇద్దరికి మంచి సింక్ అయింది, మా గారికి మాకు సింక్ అయ్యి ఓకే అనేసి. సో ఫైనల్లీ వర్క్ విషయం వస్తే ఫస్ట్ నాకు దేశ సంచారి సాంగ్ ఇచ్చారు. ఓకే. దేశ సంచారి సాంగ్ ఇది ప్యాటర్న్ అనుకుంటున్నా అని ఆయన ల్యాప్లో చూపించారు. ఇది అనుకుంటున్నా, ఇట్లా అనుకుంటున్నా అంటే డన్ సార్, నాకు ఒక 2 days ఇవ్వండి, నేను దాన్ని మంచి కొరియో చేసుకొని వీడియో షూట్ చేసుకొని తీసుకొని వస్తా అని చెప్పిన తర్వాత అవునా సరే అనేసి 2 days ఇచ్చారు. 2 days ఇచ్చే తర్వాత వెళ్ళినాం. ప్రాపర్గా కొరియో చూసుకొని చేసుకొని బబ్లు అనేసి డీలో కంటెస్టెంట్ అనమాట. సో తను ఇంకో అమ్మాయి రిషిక అనేసి ఇంకో అమ్మాయి డీ ఇప్పుడు కంటెస్టెంట్ ఆమె ఫైనల్. సో వాళ్ళు వచ్చి వాళ్ళతో చేయించుకొని ప్రాపర్గా వీడియో షూట్ చేసుకొని తీసుకెళ్ళి ఆయనకి చూపించాం.
చూపించిన వెంటనే నాకు సాలిడ్గా నచ్చేసింది. సో ఆయన అనుకుంది సాల్సా ఆ కైండ్ ఆఫ్ అనుకోండి. కాకపోతే సాల్సా చాలామంది సాంగ్స్లో బాలీవుడ్లో అన్నింటిలో చూసాం మనం. కరెక్ట్. కానీ డిఫరెంట్గా ట్రై చేద్దాం, సాల్సా విత్ ట్యాంగో, జాజ్ విత్ ట్యాంగో అలా ట్రై చేద్దాం అనేసి జాజ్ విత్ ట్యాంగో స్టైల్ కొలాబ్ చేసి ఒక స్టైల్ తీసి దేశ సంచారి అనే సాంగ్ స్టార్ట్ అయింది. అది అయిపోయింది. ఓకే సో ఈ సాంగ్ ఫిక్స్ అనేసి నాకు అడ్వాన్స్ అవన్నీ వాళ్ళు సెండ్ చేశారు. ఓకే ఫిక్స్ అనుకున్నా. కట్ చేస్తే మళ్ళీ ఒక 1 వీక్ తర్వాత ఇంకో సాంగ్ ఉంది ఇష్టం అని అన్నారు. సో నీకు ర్యాప్ మంచి సెట్ అయింది రండి అంటే సరే అనేసి వెళ్ళే వరకు పారపర్యం సాంగ్ ఇచ్చారు. అది ప్రాపర్గా చెప్పే వరకు నాకు అంటే ఇలా ఒక అబ్బాయి వాళ్ళ సన్ మీద ఇలా అనుమానం ఉంటుంది, చిన్న డౌట్ ఉంటుంది, అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది అంటే అవునా అనేసి ఆలోచించి ఫస్ట్ నాకు ఒక షార్ట్ చూపించారు వాళ్ళు. ఇది డోర్ దగ్గర ఇలా అంటాడు లెఫ్ట్ హ్యాండ్తో. సో ఆ షార్ట్ చూశాక నేను అనుకున్నా సార్ ఇది ఈ డోర్ బయట నుంచే డాన్సర్స్నే ఒక 3Dలో కానీ ఏదైనా గ్రాఫిక్స్లో కానీ ఆ విండోస్ లోపలికి డాన్సర్స్కి అలా వస్తున్నారు, లోపల ఈయన ప్రపంచంలోకి వస్తున్నారు అందరు డాన్సర్స్ ఈయన ఇమాజినేషన్లో అనేసి అలా క్రియేట్ చేసినాం. కట్ చేస్తే అది చాలా బడ్జెట్ అంటే ఈ లోపలనే ఈయన ఇమాజినేషన్లో అలా రోప్ వేసి అన్ని సెటప్స్ వేయించి డాన్సర్స్కి కాస్ట్యూమ్ సిస్టమ్స్ అన్నీ వేయించి అలా 1 డే ఏమో రూప్ షూట్ అయింది, 1 డే ఏమో డాన్సర్స్తో పాటు షూట్ అయింది. అది నార్మల్గా ఇప్పుడు కొరియోగ్రాఫర్ శ్రావణ్ అనే పేరు మాకు ఇండస్ట్రీలో వినబడుతుంది, ఆడియన్స్ కూడా మాట్లాడుకుంటున్నాం కదా. బట్ దానికన్నా ముందు ఈ డ్యాన్స్ అనే పిచ్చితోని ఒక కిట్గా మీరు స్టార్ట్ అయి ఉంటారు కదా, ఆ జర్నీ మాట్లాడుకుందాం. అది ఎంత ఇంట్రెస్టింగ్ ఉంటుందో మాకు తెలియదు కాబట్టి అది మ్యాడ్గా కదా. ఎలా స్టార్ట్ అయింది అంటే లైఫ్లోకి డ్యాన్స్ అనేది మీకు ఎలా స్టార్ట్ అయింది? అంటే నేను ఫస్ట్ 2007 or 8లో అనుకుంటా ప్రభుదేవ్ మాస్టర్ సాంగ్స్ చూస్తున్నాయి. చూసి ముకాబలా సాంగ్స్ అవన్నీ చిరంజీవి గారి సాంగ్స్ అవన్నీ చూస్తూ డెఫినెట్లీ అందరు చూసే పెరుగుతారు అది. సో నేను ఏం చేస్తుండే ఏదైనా అప్పుడు ఏంటంటే బెబాయింగ్ అనేది పిచ్చి. సో నేను ఏం చేస్తుండే అలా వాల్కి వెళ్ళేసి హ్యాండ్ చేసి ఇలా కొడుతుండే, స్టిక్స్ కానీ హ్యాండ్స్ కానీ అలా చేస్తుండే. అలా చేస్తూ మా ఇంట్లో వీడేంద్ర పిచ్చర్లాగా మా ఫ్యామిలీ మొత్తం వేరే. మా డాడీ గవర్నమెంట్ ఎంప్లాయీ, మమ్మీ హౌస్ వైఫ్, అన్న జాబ్ అంతా వేరే సైడ్ అంతా. వీళ్ళకి సినిమా గురించి అసలు లేదు. వీడేంది ఇక్కడ పోతుండు చదువుకొని వీడు ఏదో జాబ్ చేస్తాడు అనుకుంటే వీడేమో ఎక్కడ పోతుండు అనేసి మా వాళ్ళు అప్పటికే డౌట్. కట్ చేస్తే మా ఇంటి దగ్గర జాతరలు అవుతాయి అన్నమాట, దసరా జాతర అవుతుంది. ఆ జాతరలో ప్రతి ఇయర్ డాన్స్ షోలు చేస్తారు. అయితే నేను ఒక 4-5 years నుంచి చూస్తున్నా, 2005 నుంచి చూస్తున్నా అవుతున్నాయి. ఓకే అప్పుడు నేను ఎంత 15 years ఏమో ఉన్నా చూస్తున్నా. చూస్తూ అమ్మ ఇదేదో బాగుంది, అందరు క్లాప్స్ కొడుతున్నారు, అమ్మ విజువల్స్ బాగున్నాయి, అందరూ గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తారు, ఏదో వాళ్ళు చేస్తుంటే ఎంతమంది చూస్తున్నారు, ఏదో ఇంట్రెస్టింగ్ అనిపించింది నాకు. అప్పటి నుంచి నాకు వెలిగింది అని అమ్మ మనం చెయ్యాలి అనేసి. కరెక్ట్ 2005 అంటే 2010లో ఆ టైంలో నాకు అక్కడ పైన పిలిచి ఒక డాన్స్ ప్రోగ్రాంలో, మరి పెద్ద క్యారెక్టర్ కాదు, ఒక అమ్మవారిది ఒక నాటకం నడుస్తుంది, అందులో అమ్మవారి కింద నేను శివునిలాగా పడుకోవాలి. అదొక్క క్యారెక్టర్ అంతే దాంట్లో. అలా చేస్తూ అక్కడే మళ్ళీ ఒక 3 years మళ్ళీ డాన్స్ నేర్చుకుంటూ ఇక్కడ ఇసుబూడ వస్తూ మణికంఠ అనేసి ఒక ఆయన ఉండే కొరియోగ్రాఫర్ అనమాట, సినిమా డాన్సర్, శేఖర్ మాస్టర్ దగ్గర వాళ్ళు చేసిన గారు. సో ఆయన ఇన్స్టిట్యూట్ పెట్టిండు. ఆయన దగ్గరకు వచ్చి నేర్చుకుంటూ ఒక 3 months నేర్చుకుని మళ్ళీ వేరే ఇన్స్టిట్యూట్కి వెళ్ళి బాబా మాస్టర్ అనేసి ఇంకో ఆయన ఉండే, ఆయన దగ్గర నేర్చుకుంటూ ఆయన దగ్గర 2-3 years నేర్చుకొని అప్పుడు ఏదైతే జాతర సెట్ ఉందో అక్కడికి వెళ్ళి ప్రాపర్గా ఆ రోజు నేను సెంటర్లో ఉండి నా వెనకాల ఒక 20 మంది డాన్సర్స్. ఆ 2005లో ఉన్న డ్రీమ్ 2012-13లో అక్కడ ఫిల్ చేసిన. 7-8 yearsలో అక్కడ ఉండి ఇది నాది అనేసి అక్కడ మా అందరు క్లాప్స్ కొట్టడం అదొక ఎంజాయ్మెంట్. అక్కడ నుంచి పెరిగింది ఇక అమ్మ ఇదేదో ఉందా రా అనేసి అక్కడ నుంచి సినిమా చూడడానికి స్టార్ట్ చేసినాం. సినిమాల్లో కొరియోగ్రఫీ ఎట్లా, ఎందుకంటే బాబా ఆయన మా గురుగారు. ఆయన ఏంటంటే శేఖర్ మాస్టర్ దగ్గర D చేశారు, D1, 2 ఆయన చేశారు. వాళ్ళని చూస్తూ మేము ఎదిగి లాస్ట్లో అలా చేస్తూ ఈయన కార్డు వచ్చింది, మనకు మూవీ కార్డు ఉంటుంది కదా, ఆ కార్డు వచ్చింది 2012లోనో ఏదో వచ్చింది. వస్తే కార్డు తీసుకున్నాడు. కార్డు తీసుకున్నాక నాకు ఇప్పుడు హీరోలు పక్కనే చేస్తారు వీళ్ళు, ఈయనది ఇన్స్టిట్యూట్ ఉండే, నేనే చూసుకుంటుండే. సో ఇన్స్టిట్యూట్ చూసుకుంటూ నైట్ టైం ఉంటే నైట్ షూటింగ్ ఉంటే ఫస్ట్ షూటింగ్కి వెళ్ళింది జూలై శేఖర్ మాస్టర్.
వెళ్ళేసి అలా చూస్తున్నా ఈడ నెక్లెస్ రోడ్ దగ్గర ఇది ఉంటుంది రైల్వే స్టేషన్ ముందు ఒక వైట్ షార్ట్లో ఈ మూమెంట్ ఆడుకుంటూ వస్తుంటున్నారు. ఓకే ఓకే. సో ఆడుతున్నప్పుడు అమ్మ ఎంతమందితో పక్కన ఎంతమంది డాన్సర్స్ ఉన్నారు, అట్లా హీరో ఉన్నాడు, ఎంత బాగా కొరియోగ్రఫీ చేస్తున్నాడు ఆయన. కొరియోగ్రఫీ అనే పదం అప్పుడే విన్నా నేను, బన్నీ గారు చెప్పారనమాట. ఓకే, ఈ కొరియోగ్రఫీ బాగుంది చెప్తారు కదా ఇప్పుడు మాస్టర్, ఇది బాగుంది అని అప్పుడు విన్నా. ఓకే దీన్ని కొరియోగ్రఫీ అంటారు, ఓకే ఓకే అనేసి ప్రాపర్ కొరియోగ్రాఫర్ అనేటైనా ఇట్లుంటాడు అనేసి అప్పుడు విన్నా జూలై సినిమాకి. అక్కడ నుంచి మెల్లమెల్ల చూసుకుంటూ వీళ్ళతో పాటు చేస్తూ 2015లో అలా ఒక డాన్సర్ కార్డ్ అనేసి మాకు అప్రూవ్ చేశారనమాట. చేస్తే దానికి ఒక 300 మంది 400 మంది వచ్చారు ప్రతి స్టేట్లో నుంచి. వస్తే అలా వచ్చి మేము ఆడిషన్ ఇచ్చాము. ఆడిషన్స్ ఇస్తే ఒక 6 minutes ఆడాలి. 2 minutes వెస్టర్న్, 2 minutes ఫోక్, 2 minutes క్లాసికల్. సో ఆ 3 స్టైల్స్ ఆడి అక్కడ శేఖర్ మాస్టర్ వీళ్ళందరూ ఉండే. సో వీళ్ళందరూ సెలెక్ట్ చేస్తే అప్పుడు సెలెక్ట్ అయ్యి ఒక 75 మెంబర్స్ సెలెక్ట్ అయ్యారు. ఆడిషన్ పెట్టినాక 300 మెంబర్లో 75 మెంబర్స్ సెలెక్ట్ అయ్యి అలా అప్పుడు మూవీ సైడ్ డాన్సర్గా ఎంట్రీ అయ్యాయి అన్నమాట. ఓ రెగ్యులర్గా మాట్లాడదామన్నా, ఇప్పుడు ఒక డాన్స్ కార్డ్ మనం తీసుకున్నాం అనుకోండి, మీరు అన్నట్టు 10 సంవత్సరాలు ఒక డాన్స్ ఆడాడు అనుకోండి, రికవర్ అయిపోతుందా? అతను మనీ అతను పెట్టుకొని అతను సర్వైవ్ అయిపోయేంత స్టేజ్కి వచ్చేస్తారు ఇప్పుడున్న సిచ్యువేషన్? ఈజీగా. మొన్న నేను ఎవరిదో ప్రోడ్కాస్ట్ చూసా, అందులో డాన్సర్స్ అసలు పాపం చాలా కష్టపడతారు, చాలా ఉన్నాయి, అవన్నీ ఫేక్ మాటలు. ఓకే, ఒక్కొక్క డాన్సర్స్కి BMW కార్లు ఉన్నాయి తెలుసా? BMW కార్లు ఉన్నాయి. మా ఫ్రెండ్సే ఉన్నారు చాలామంది, అందరు కార్లు ఉన్నాయి, మంచి ఇల్లులు ఉన్నాయి, ఊర్లలో ఇల్లులు కట్టుకున్నారు మంచి. ఎందుకంటే మన తెలుగు ఇండస్ట్రీలో సినిమాలు నడుస్తున్నాయి. ఒకప్పుడైనా సరే చెన్నై వాళ్ళు వస్తే పర్సంటేజ్ ఉంటుండే, ఇప్పుడు అందరు మన మాస్టర్లే కాబట్టి అందరు డాన్సర్స్ బిజీగా ఉన్నారు. అందరు బిజీగా ఉన్నారు, మంచి మంచి కార్లు ఉన్నాయి, మంచి మంచి బండ్లు ఉన్నాయి, అందరు బాగానే బిజీగా ఉన్నారు. నాకు మొన్న చూసి నవ్వొచ్చింది ఎవరో పాడ్కాస్ట్లో, ఇదేటరా బాబు మీరు అమ్మ డాన్సర్స్ లేదంటే నేను డాన్సర్గా వచ్చినా, మా ఫ్రెండ్స్ అందరూ ఎదిగిర్రు, నేను బాగానే ఉన్నా, ఇప్పుడు వచ్చి ఏదో పాడ్కాస్ట్లో ఏదో చెప్పాలనేసి డాన్సర్స్ గురించి ఎంత ఎంత చెడ్డ ఇప్పుడు ఏంది అది చెప్పినందుకు వేరే వాళ్ళు ఎవరో ఫ్యామిలీస్ చూస్తారు, వాళ్ళ ఇంట్లో ఎవరో పిల్లని ఇవ్వాలి, ఏమి ఇవ్వాలన్నా ఇట్లా ముందే ఇండస్ట్రీ అంటే భయపడతారు ఇంట్లో. కానీ నీ లైఫ్లో కొన్ని మూమెంట్స్ చెప్పనా, అంటే ఒక బ్యాక్ డాన్సర్గా ఉన్న నువ్వు ఫస్ట్ రో సెకండ్ రోకి వచ్చి ఉంటావు కదా, ఆ మూమెంట్ ఏంటి? అండ్ ఫస్ట్ సెకండ్ రో నుంచి మెయిన్గా ఆ గ్రూప్లో కొంచెం మెయిన్ ఇంపార్టెంట్ పర్సన్, అక్కడి నుంచి అసిస్టెంట్, ఇలాంటి కొన్ని మూమెంట్స్ ఉంటాయి కదా, అవి ఏమని చెప్పవా కొంచెం? అయితే భాను మాస్టర్ దగ్గర స్పీడ్ ఉన్నాడు అనేసి ఒక సాంగ్ ఉంది. ఎవరు మన బెల్లంకొండ శ్రీనివాస్, ఇదిగో అదే బెస్ట్ మూమెంట్ నాకు. ఓకే, ఇప్పుడు చెప్తా. అయితే నేను ఎక్కడో వెనక చేసేవాడిని, చేస్తుంటే వీళ్ళు ఏం చేస్తారో ఏందో కొత్త డాన్సర్స్ అనేసి ఒక 20 మెంబర్స్ అనేది ఫిక్స్ ఉన్నారు. అయితే నేను నాతో పాటు జర్నీ చేసుకుంటూ ఒక సాయి అనేసి, బండారి సాయి అనేసి మా ఫ్రెండ్ ఉన్నాడు, ఇద్దరము కలిసే స్టార్ట్ చేసినాం కెరియర్, ఇద్దరం కలిసే కార్డ్ తీసుకున్నాం, సేమ్ స్ట్రగల్స్ ఇద్దరు. సో తీసుకున్నాము, ఇద్దరం చేస్తున్నాం. వీళ్ళ దగ్గర ఒక భాను మాస్టర్ దగ్గర గ్రూప్ ఫిక్స్ ఉంది. ఇక నాకేమో అమ్మ చేసి చూపించుకోవాలి మనం ఏందో చూపించుకోవాలి అన్నట్టు. అయితే ఏదో ఫ్లోర్ మూమెంట్ ఉంది, కింద పడి ముఖాల మీద పడి అలా లప్పుడు లేచి చట్టం ఒక 16 కౌంట్స్ 32 కౌంట్స్ చేయాలంటే సరే అనేసి అందరు చేస్తున్నారు. ఫస్ట్ డే చేశారు, ఎవరికి ఎక్కట్లేదు, మాకు కూడా ఎక్కట్లేదు. అప్పుడు మేము ఏం చేసాం, మాకు ఇన్స్టిట్యూట్ ఉండేది, తను వచ్చి ప్రాపర్గా కూర్చొని నైట్ అంతా దాన్ని పాలిష్ చేసుకున్నాం. ఓకే ఈ టైంకి లేవాలి, ఎందుకు లేస్తలేము, ఏదో టెక్నిక్ పోతుంది, ఏ ఏ ఏ లెగ్ పంప్ ఇవ్వాలి, ఏది ఇవ్వద్దు అనేసి ఆలోచించుకుంటూ ఆ రోజు మొత్తం నైట్ వర్క్ చేసి పొద్దున్న వెళ్ళి ఆడ చేస్తుంటే ఆయన గమనించాడు భాను మాస్టర్. గమనించి అరే మీరు మధ్యలో రండి అన్నాడు. మాకు షివర్ అయిపోయింది, అమ్మ పెద్ద మాస్టరు ఇంతమంది ముందు మనకు పిలిచిరు, సరే అనేసి పోయినాం. అట్లా పోయేలోపు చూసి చేయండి రా అందరు అన్నాడు. అందరు ఒక సెకండ్ లేట్ అయితే మేము ఒక సెకండ్కే లేస్తున్నాం. సో ఆ టైమింగ్ నాకు అర్థమవుతుంది చూసేవాళ్ళని. ఓకే ఈ టైమింగ్ ఏం రా అన్నాడు అందరికి. ఓకే మనం వర్త్ డాన్సర్స్ రా బాబు, ఓకే ఇది చాలు భాను మాస్టర్ దగ్గర నుంచి అనేసి అదొక మెమొరబుల్. ఇక శేఖర్ మాస్టర్ దగ్గర అయితే ఇక నా డ్రీమే ఆయన దగ్గర చేయాలి, ఆయన సాంగ్స్లో చేయాలి. జూలై సాంగ్ చూసినప్పటి నుంచి ఆయన దగ్గర చేయాలి, ఆయనతో ట్రావెల్ కావాలి, అది చేయాలి అన్నట్టు. శేఖర్ మాస్టర్కి ఇన్స్టిట్యూట్ ఉండేది కాదు,
ఎంత పిచ్చి అంటే మాస్టర్కి పొద్దునంతా రిహర్సల్ చేసి ఓకే డాన్సర్స్తో పాటు ఏమైనా క్రియేటివ్ ఇంకా నైట్ వస్తుంది అనేసి ఇంటికి పిలిచేవాళ్ళు. ఇంటికి పిలిచి ఇంట్లో చేయించేవాళ్ళం మేము. ఇంట్లో ప్రాపర్గా చేసేవాళ్ళం. తెలుసా తెలుసా అనే సాంగ్ ఉంటుంది వైష్ణవ్ తేజ్ గారి. ఆ సాంగ్లో హీరో వెనకాలనే ఉంటాం మేము ఎన్నో ఉండి ఆ ఇంట్లోకి తీసుకెళ్ళి ఇదేదో క్రాక్ చేయాలనేసి ఇంట్లో తీసుకెళ్ళి ఇంట్లో హాల్లో వెంకటగిరిలో హాల్లో కూర్చోబెట్టి అప్పుడు చేయించారు. ఓకే ఇద్దరే ఉన్నాం, నేను ఇంకో అబ్బాయి ఉన్నాం అలా నరసింహ అనేసి. సో ఇద్దరం కలిసి చేసేవాళ్ళం. అదొకటి డ్రీమ్. ఎందుకంటే ఎన్నో వెనకాల ఆడేటోళ్ళం మనము. అక్కడ నుంచి ఇంటికి పిలిపించి ప్రాక్టీస్ చేయించి ఓకే పర్సనల్గా ఓకే మనం వర్తరా బాబు చేపిస్తారు అనేసి ఆ మాటలు అన్నాను అనమాట. అదొకటి. అంటే ఇప్పుడు నార్మల్గా బిగ్ కొరియోగ్రాఫర్స్ లైక్ శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్ వీళ్ళు ఉన్నారు అనుకున్నాను. అప్పుడు ఒక డాన్సర్ రోల్ ఏంటో చెప్పండి. మీకు ఎప్పుడు కాల్ వస్తుంది, అంటే మీ వర్క్ ఎలా ఉంటుందని అలాంటి స్టార్ కొరియోగ్రాఫర్తో చేసినప్పుడు? ఏమున్నదండి అంటే మేము ఆల్రెడీ చేసే ఉంటాం కదా. అంటే ప్రతి ఒక్క కొరియోగ్రాఫర్స్ అంటే ఒక సాంగ్ ముందు ఏంటి ప్రొసీజర్ అనేది? ప్రొసీజర్ ఏముండదు అంటే మాకు ఉండదు, డాన్సర్స్కి ఉండదు. ఓకే కొరియోగ్రాఫర్కి అసిస్టెంట్స్కి చాలా ప్రొసీజర్ ఉంటుంది. ఓకే డాన్సర్స్కి ఏంది మేనేజర్ ఉంటాడు, మాస్టర్కి మేనేజర్ ఉంటాడు. వాడు ఫోన్ చేస్తాడు. ఫోన్ చేసి ఏంది ఈ డేట్స్ 3 days ఉన్నాయి, 3 days షూట్ ఉంది, ఈ 3 daysలో నువ్వు రావాలి, షూట్ చేసుకుని వెళ్ళిపోవాలి. ఒకవేళ 1 day ఎక్కువ అయినా నీకే ప్లస్ అన్నట్టు మాట్లాడుకుంటారు. పిలుస్తారు, వాళ్ళు వస్తారు, చేసుకుని వెళ్ళిపోతారు అంతే. డాన్సర్స్కి ఏమంతా అది ఉండదు. కాకపోతే రిహర్సల్స్ ఇవన్నీ డెఫినెట్లీ చేయాలి. ఇప్పుడు అవుట్పుట్ రావాలంటే మినిమం డాన్సర్స్ ఉండాలి. డాన్సర్స్ ఉంటేనే ఒక కొరియోగ్రాఫర్కి ప్లస్ అన్నమాట. చూపించుకోవడానికి ఉంటుంది. ఇప్పుడు ఇద్దరిని పెట్టి అసిస్టెంట్లను పెట్టి చూపించుకోవడం అంటే చూపించుకోలేము. సో ఇప్పుడు మీరు రిహార్సల్ చేసేది ఎక్కడ ఆన్ సెట్లో చేస్తారు, ముందే చేసుకుంటారు? నేను ముందే చేసుకుంటున్నాను. ఓకే ప్రాపర్గా ఇన్స్టిట్యూట్ తీసుకొని దానికి అసిస్టెంట్స్తో 1 day నేను పెట్టుకొని నేను నెక్స్ట్ డే డాన్సర్స్ని పిలిపించి ప్రాపర్ డాన్సర్స్ ఎందుకంటే ఫార్మేషన్స్. ఇప్పుడు ఏదైనా అందులో మీకు కండిషనింగ్ సాంగ్లో చూడండి మల్టిపుల్ ఫార్మ్, ఒక్కొక్క డాన్సర్ ఒక్కొక్క స్టోరీ ఉంటుంది డిఫరెంట్గా. సో వాళ్ళన్ని ఫార్మేషన్ చూపించుకోవాలనేసి అప్పుడు డాన్సర్స్ని పిలిచి ఇది సంగతి ఇది చేస్తున్నామంటే వాళ్ళందరూ నా ఫ్లోలోకి వచ్చి నేను వెంకటేష్ మహా గారి ఫ్లోకి వెళ్ళి అలా డిజైన్ చేసుకుంటాం అనమాట. కొరియర్ చేసుకొని డైరెక్ట్ సెట్లోకి వెళ్ళి ఒకవేళ ప్రొడక్షన్ ఇచ్చిందంటే సెట్కి వెళ్ళి సెట్లో కొరియర్ చేసుకొని అంటే సెట్లో చిన్న చిన్న చేంజెస్ ఇప్పుడు హాల్ సిచ్యువేషన్ ప్లేస్ని బట్టి కొన్ని చేంజెస్ చేసుకొని అలా చేసుకుంటుంటాం అన్నమాట. ఓకే అది. సో ఇప్పుడు ఒక డాన్సర్గా 1 monthలో ఎంత బిజీగా ఉంటున్నారన్న ఇప్పుడున్న సిచ్యువేషన్? ఇప్పుడు డాన్సర్స్కి అసలు మీరు 25 days 30కి 25 days ఇసుకోండి. వాళ్ళే రిలాక్స్ కావాలి కానీ కొరియోగ్రాఫర్ సైడ్ నుంచి అయితే వాళ్ళు లేరు. బాగానే చేస్తున్నారు, అందరూ డాన్సర్స్ బిజీగానే ఉంటున్నారు. ఎందుకంటే మీరు చూసిన ప్రతి ఒక్క సాంగ్లో ఈజీగా 30, 40, 50, 100, 200 కూడా నడుస్తున్నాయి. సో అట్లా నడుస్తూనే ఉన్నాయి. ఇప్పుడు పులాకి విజయ మాస్టర్ ఉన్నాడు, ఆయన చేస్తూనే ఉన్నాడు, ఆయన రెగ్యులర్గా. ఆయన ఉన్నదంటే ఈజీగా 100 to 200 members బిజీ. శేఖర్ మాస్టర్ బిజీ, జానీ మాస్టర్ బిజీ. జానీ మాస్టర్ అన్ని బాలీవుడ్ టైప్లో బాలీవుడ్ చేస్తుండే, ఇక్కడ చేస్తుండే, పాన్ ఇండియా ఆయన. సో అందరు బిజీగానే ఉన్నారు. అలా మీరు డాన్సర్గా ఉన్నప్పుడు ఆల్మోస్ట్ ఒక 10 to 15 years అయిపోయింది కదా ఈ జర్నీలోని. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఇప్పుడు కొరియోగ్రాఫర్ స్టేజ్లో ఉన్నారా? అయిపోయారు. ఇప్పుడు మన ఈశ్వర్ ఉన్నాడు కదా. ఓకే ఈశ్వర్ కానీ మన పులాకి విజయ్ కానీ. పులాకి విజయ్ అయితే నేను ఇద్దరము కలిసి ఒకటే ఇన్స్టిట్యూట్లో డాన్స్ చేసేవాళ్ళం స్టార్టింగ్ 2011-10 టైంలో. ఆ టైంలో చేసేవాళ్ళం ఒక ఇన్స్టిట్యూట్లో నేర్చుకొని ఇద్దరం ఫుల్ చిల్. మాకు ఇంకో ఆకాష్ అనేసి ఒక ఫ్రెండ్ ఉండే, ముగ్గురం అలా చేసేవాళ్ళం. ఇంకో అతను కూడా ఉండు గౌరీ అనేసి. ఇప్పుడు ఈ సినిమా తీస్తున్నాం పీపుల్స్ మీడియాలో డైరెక్షన్ చేస్తున్నాం అనమాట. ఓకే. సో తను అందరు కలిసి తీసేవాళ్ళం, అందరు సెటిల్. ఇప్పుడు పులాకి మాకన్నా ముందు కొరియోగ్రాఫర్ కార్డ్ తీసుకొని స్ట్రగల్ చేసి ఇప్పుడు సెట్ అయిపోయాడు. కరెక్ట్. సో మేము ఇప్పుడు తీసుకుని జర లేట్ తీసుకున్నాం కానీ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. సెట్ అయిపోతారు 1-2 yearsలో. అది డాన్సర్గా చాలా స్ట్రగుల్స్ ఉంటాయి కదా. బట్ ఆ ఫైర్ని ఎలా మెయింటైన్ చేసేవారు చెప్పండి? అంటే ఆల్మోస్ట్ సగం లైఫ్ మీకు స్టూడియోలోనే అయిపోద్ది. అవును, అది చాలా తెలిసిన ఫ్యాక్ట్. బట్ అయినా ఫైర్ ఎలా ఉంటుంది? అంతే, అది దాని మీద ఉన్న పిచ్చి, దాని మీద ఉన్న ప్రేమ అస్సలు మామూలుగా మావైతే చాలా ఉన్నాయి. ఏంది ఫ్యామిలీ విషయం, ఏదైనా పెళ్ళిళ్ళు అయినా ఎవరు చావైనా వెళ్ళలేము. ఇక్కడ షూటింగ్స్ ఉంటే ఒప్పుకున్నామంటే దానికే వెళ్ళాలి. అలా చాలా మా ఫ్యామిలీలో చాలామంది నన్ను గుర్తుపట్టరు. చాలామంది, మా పేరెంట్స్ తప్ప, మా అన్న తప్ప మా ఫ్యామిలీలో చాలామంది గుర్తుపట్టరు. ఇప్పుడు కొద్దిగా కొరియోగ్రాఫర్ అయినాక అన్ని ఫంక్షన్స్కి వెళ్తున్నాం, ఎప్పుడైనా వెళ్ళకపోతే బాగుండదు రా మొత్తాన్ని మర్చిపోతారు అనేసి అలా.
గ్రేట్ అన్న. సో కొన్ని అంటే మీ ఇన్స్టాగ్రామ్లోనే అసలు చాలా పెద్ద మెమరీ జర్నీ ఉంది మీదంతా. సో కొన్ని తీద్దాము, సో ఆ జర్నీస్ గురించి మాట్లాడుకుందాము. సో ఆల్రెడీ మనం సాయి శ్రీనివాస్ గారు చూపించాం కాబట్టి నెక్స్ట్ మన ఎన్టీఆర్ గారు దేవుడు ఆయన. ఇది ఎక్స్పీరియన్స్ మీకు బాగా గుర్తుండిపోయింది. మెమొరబుల్గా ఏంటంటే చాలా ఉన్నాయి ఆయనతో. ఈ సాంగ్ ఇది మన యాపిల్ బ్యూటీ సాంగ్. ఇది యాపిల్ బ్యూటీ సాంగ్కి డాన్సర్స్ చాలా కష్టపడ్డారు. మేము 10 మెంబర్స్ 20 మెంబర్స్ ఉంటాం అంతే సాంగ్లో. ఓకే. మీరు 3 సెటప్స్ ఉంటాయి అందులో. ఒకటి రోబోటిక్, ఒకటి ఇది, ఇంకోటి ఇంకో సెటప్ ఉంటుంది. సో మాకు ఏడా కష్టం అంటే రోబోటిక్ కాస్ట్యూమ్స్ వేసుకున్నాం, సిల్వర్ పెయింట్ వేసుకొని సిల్వర్ కాస్ట్యూమ్ వేసుకొని. అది ఏంటంటే కొద్ది ఆయిలీ, అది ఎంటికలకి ఏది చేసినా చిరాకు అవుతుంది అప్పటికే. అది వేసుకొని ఏసీలో చేయాలి. చేస్తున్నాం. ప్లస్ ఏంటంటే ఎన్టీఆర్ గారితో ప్లస్ ఏంటంటే వస్తారు, చూస్తారు ఒకటేసారి, దెన్ టేక్ అంతే. ఆ టేక్ మళ్ళీ డాన్సర్ తప్పు చేసినా ఒప్పుకోడు ఆయన, అంతే. ఆయన కరెక్ట్ చేసిండా లేదా అని చూసుకుంటాడు. అది గ్రేట్. ఆయనలో ఉన్న క్వాలిటీ ఒకటి. ఈ సాంగ్నే కాదు, ట్రింగ్ సాంగ్లో కూడా మధ్యలో ఒక బీజిఎం ఉంటుంది. ఆ బీజిఎంలో మేమేమో బట్టలు చింపుకొని మొత్తం ఆడుతున్నాము నాన్ స్టాప్. ఏసీకి ఎక్కువ ఏసీ ఉంటే మనకు బాడీలో నుంచి సెగలు వస్తుంటాయి, ఎవరైనా ముట్టినా షార్ట్ తగులుతుంటుంది. సో అందులో ఉన్నాం మనం, ఆ ఫైర్లో ఉన్నాము. ఈయన సింపుల్గా వచ్చి ఒకసారి చూసి సింగిల్ టేక్లో వేసాడు. ఒక్కసారి ఇలా ఎవరైనా మిస్టేక్ చేస్తారో చూడరా, సీదా మానిటర్కి వెళ్ళి సూపర్ అనేషన్ మాస్టర్ అంతే. శేఖర్ మాస్టర్ సాంగ్ చేసింది. క్రేజీ ఎక్స్పీరియన్స్ అదైతే. ఉంటే ఈ హీరోతో చేస్తే ఇక మనకు చాలా ఛాలెంజింగ్ అనమాట. ఎన్టీఆర్ గారితో చేస్తే నా ఫ్యూచర్ గోల్ అదే, ఆయనతో కొరియోగ్రఫీ చేయాలి ఒక సాంగ్ అనేసి. సమంత మేడంతో చెప్పండి. చాలా కామ్, స్వీట్, చూడంగానే ఇట్లా చూస్తూనే ఉంటాం మనం, అంతే వెళ్ళిపోతాం ఏడుకో. అప్పుడు ఇంకా పీక్ టైం బ్యాక్ టు బ్యాక్ అన్నీ. ఇప్పుడు కూడా అంతే, ఇప్పుడు కూడా కామ్. ఇప్పుడు ఏంటంటే టెక్నికల్గా చాలా స్ట్రాంగ్ అయ్యారు వాళ్ళు. ఏంటంటే ఇప్పుడు ఓకే, ఈ పర్సన్ మంచిగా చేస్తుండ్రు, వాళ్ళని గుర్తిస్తున్నారు. ఇప్పుడు వాళ్ళ ప్రొడక్షన్లో కానీ కొత్త ప్రొడక్షన్ హౌస్ పెట్టారు కదా, అందులో మంచి తొందరలో చూస్తా అయితే మేము కూడా చేయాలి. ఈయన గురించి కూడా చెప్పండి. ఇది మా ఇన్స్టిట్యూట్ ఓపెనింగ్ అనమాట. నేను మా ఫ్రెండ్స్ అందరు కలిసి పెట్టిన ఫస్ట్ ఇన్స్టిట్యూట్. కార్డు తీసుకున్న తర్వాత అప్పుడు శేఖర్ మాస్టర్కి పిలిపించి అదే ఇన్స్టిట్యూట్లో నేను నేర్చుకున్న దాంట్లో ఆయనకి ఆ జులై సాంగ్లో చూసి ఆయనకి పిలిస్తే ఆ రోజు అసలు కన్నీళ్ళు వచ్చేసినాయి నాకు, చాలా కన్నీళ్ళు వచ్చినారు. మనకు ఒక స్టెప్ ఎదుగుతున్నాం రా అన్నట్టు అప్పుడే తెలుస్తుంది. ఎందుకంటే ఆ టీవీలో చూసే టైంకి D1 అందులో చూసే టైంకి మనం ఇన్స్టిట్యూట్ ఓపెనింగ్ పిలిచాము, ఆయన దగ్గర సాంగ్ చేస్తున్నాం అంటే మంచి రెస్పాన్స్ కదా మనలో మనకు, అంతే. అదే మర్చిపోలేని మెమరీస్ అనమాట. బట్ అంటే శేఖర్ మాస్టర్ గారు వచ్చిన తర్వాత ఆ హుక్ స్టెప్స్ అనేవి మాకు ఎందుకో బాగా అలవాటు అయ్యేమో అనిపిస్తుంటుంది అన్న. బట్ మీరు ఆ వరల్డ్లో ఉన్నారు కదా, ఏంటి వై శేఖర్ మాస్టర్ ఇస్ సో స్పెషల్ వెన్ ఇట్ కమ్స్ టు కొరియోగ్రఫీ? అంటే క్రియేట్ చేసింది ఆయన్నే. హుక్ స్టెప్స్ అనేసి ఒకటి, ప్రతి ఒక్క దానికి క్రియేట్ చేసింది ఒకటి. అది ఒకటి, ఇంకోటి బీజియాల్ అనేసి ఉంటుంది సాంగ్ మధ్యలో, ఒక బీట్ వస్తుంది. ఆ బీట్ సెక్సీగా డిజైన్ చేసేది ఈయననే. మీరు బాద్షా సినిమాలో చూడండి, అన్ని సాంగ్ నెక్స్ట్ లెవెల్ ఉంటాయి. నిజమన్నా. ఒక్క సాంగ్కి వెళ్ళాడు ఆయన, రామ్జీ రాంజో ఇంట్రడక్షన్ సాంగ్కి వెళ్ళారు ఫస్ట్. దాని తర్వాత అన్ని సాంగ్స్ ఆయనే చేశాడు అంత. ఓకే. ఎన్టీఆర్ నెక్స్ట్ మెగాస్టార్ ఇది ఖైదీ నెంబర్ 150 అనుకుంటా, అమ్మడు లడ్జులు కుమ్మినారు అంతే. అదే క్రేజీ ఎక్స్పీరియన్స్ అది కూడా. అంతే స్టార్స్ పక్కన ఇట్లా ఇప్పుడు నేను ఫోటోలు చూస్తుంటే నాకు అర్థమవుతుంది, అమ్మ ఇంత దగ్గరలో డాన్స్ చేసినాం రా. ఆయన పక్కనే ఉంటాం మేము. శేఖర్ మాస్టర్ ఆ మూమెంట్ చేస్తున్నప్పుడు కానీ అవన్నీ పక్క నుంచి చూస్తుంటే, అమ్మ ఇంత పెద్ద స్టార్తో మనం పని చేసినాం రా. వాళ్ళకి అసలు టీవీలో చూసేటోళ్ళం మనం పుట్టకముందు నుంచున్నారు వాళ్ళు, ఇప్పుడు వాళ్ళతో పని చేస్తున్నాం అనేసి అంతా. ఇక అదే శేఖర్ మాస్టర్ ఏమన్నా ఆయన ఆ పుష్ చేయకపోతే మేబీ ఇలా ఈడ ఉండకపోతుండే. ఆయన కానీ విజయ్ మాస్టర్ కానీ ఎవరైతే మా గురువులు ఉన్నారో వాళ్ళందరూ పుష్ చేయకపోతే మేబీ ఆర్టిస్టు లేదంటే ఏదో చాయ్ కొట్టో పెట్టుకుని టాలెంట్ ఎక్కడ పోతుంది మీరు చెప్పినట్టు. అదే గుర్తియాలి కదా, మీరు ఎటు వెళ్ళినా మళ్ళీ మిమ్మల్ని అదే లాక్కొని వస్తుంది డెఫినెట్లీ. అది న్యాచురల్ స్టార్. క్రేజీ ఇది కూడా. ఆయనతోనైతే చాలా సాంగ్స్ చేసినాం మేము. ఆయన న్యాచురల్ స్టార్ ఉన్నప్పుడు చాలా సాంగ్స్ చేసినాం.
ఇప్పుడు ఇందులో వచ్చే విషయం ఏంటంటే మొన్న ప్యారడైస్కి పిలిచారు నన్ను. వా సూపర్. పిలిచారు ప్యారడైస్కి పిలిచారు. అజ్జు అనేసి వాళ్ళ ఏడీ డిపార్ట్మెంట్లో ఫస్ట్ అసోసియేట్ అనమాట. తను కేటీ అన్న అనేసి కృష్ణదేవ్, మీకు ఐడియా ఉండొచ్చు, కామెడియన్. ఆయన నాకు మంచి తెలుసు అనేసి పిలిచారు. వెళ్ళాము, మాంటేజ్ రాసాను, అన్నీ బాగానే కట్ చేస్తే ఆ మాంటేజ్ సాంగ్ సినిమాలో సెట్ అవ్వట్లేదంట. అంతే, అదొక్కటే. కానీ మనకు మన వర్జన్ అయినాకు అర్థమైంది. నెక్స్ట్ ఏమున్నా వాళ్ళ తమ్ముతో గులాబీ అని సినిమా వస్తుంది ఒకటి. ఓకే. ఆయన ప్రజెంట్ చేస్తుంది, శ్రీకాంత్ గారు. ఆయన ప్రజెంట్ చేస్తున్నారు. అందులో సాంగ్ ఇస్తాను నేను, టెన్షన్ పడకు అనేసి మాట ఇచ్చారు. అస్సలు మీరు ఎనీ టైం ఇట్లా విలువన్న నైట్ అయినా వచ్చి మీకు అన్నీ తీసుకుని వచ్చి ఇచ్చేస్తాం మీకు అన్నట్టు చెప్పినాను. కళ్ళు పడిపోయి ఆల్రెడీ ఇండస్ట్రీ శ్రవణ్ గారిని ఆల్రెడీ కళ్ళు పడిపోయి లాగాలి అని వెళ్ళట్టు పడాలనే కదా చేస్తాను. అసలు ఇప్పుడు తగ్గేది లేదండి. ఇప్పుడు అన్నీ ఇంకా కూర్చొని ఆలోచించొద్దు. ఎవరు పిలుస్తాడు ఎవరిని ఏమి ఇవ్వాలనేసి ఆలోచిస్తున్నా అంతే. దాని నుంచి వెయిట్. సో మిమ్మల్ని చిన్నప్పుడు బాగా ఇన్స్పైర్ చేసి డాన్స్ చేయించిన పర్సన్ ఏ మూమెంట్లో కలిసారన్నా? ఇది ఆయన దగ్గర 2 సాంగ్స్ ఇసామన్నమాట. గులేబా కావాలి సాంగ్ ఒకటి, ఇంకోటి సెట్ సాంగ్ ఒకటి ఉంటుంది అందులో. గులేబా కావాలి సాంగ్లో ఇది కూడా బెస్ట్ మెమొరీ నాకు. వాళ్ళ ఇన్స్టిట్యూట్లో జానీ మాస్టర్ ఆయన దగ్గర 6 మెంబర్స్ డాన్సర్స్. ఓకే. 6లో నేను ఒకని. అప్పుడు ఏ ఇయర్ చూడండి, అది 2017 2017-16 ఆ టైంలో చేస్తుంటే చూసిండు బాగానే. జానీ మాస్టర్ చేస్తుంటారా వీడు, మంచి హైట్ ఉండు, పర్సనాలిటీ ఉండు, పిలవండి అన్నారు. వచ్చినాం, చేస్తున్నాం. దగ్గర గులేబా సాంగ్ చేస్తున్నాం. అందులో 200 మెంబర్స్ ఏమో ఉన్నారు డాన్సర్స్. ఈయన ఏంటంటే ప్రభుదేవ్ మాస్టర్ వచ్చి చూస్తాడు అనమాట, ఎవరు చేస్తున్నారు లేదు, ఎవరు గుడ్ లుకింగ్ ఉన్నారు అంటే చెప్పింది చేసుడు. ఎందుకంటే నేను డీసెన్సీ, డిగ్నిటీ అన్నీ చూస్తాడు అనమాట. అంటే మర్యాద ఎట్లా ఇస్తున్నారు, ఏంది అంటే డాన్స్ అంటే వాల్యూ ఉందా, లేదంటే వెనకాల పోయి నిల్చొని ఏదో చేద్దాం రా బావ అన్నట్టున్నారా అని గమనిస్తాడు. గమనించినప్పుడు మనం ఏంది ఫుల్ ప్రభుదేవ్ మాస్టర్ అంటే పక్కన చేయాలి, ఏదో చేయాలన్నట్టు ఒక ప్రెషర్ ఉంటుంది. ఓకే. అందులో చేస్తున్నాము, అందరినీ చేపిస్తుండు. ఒక్కొక్కరిని పిలిచిండు. అంటే నెంబర్ ఆఫ్ గ్రూప్స్ పెట్టిండు. అందులో సాంగ్లో ఒక గ్రూప్ ఇక్కడికి వెళ్తుంటుంది, ఒక గ్రూప్ అక్కడికి వెళ్తుంటుంది, ఒక కొరియో నడుస్తుంటుంది అనమాట. సాంగ్లో నడుస్తుంటే నాకు ఒక గ్రూప్ లీడర్ పెట్టి నువ్వు ఈ గ్రూప్ లీడ్ చేయి అని ఇట్లా భుజమే చేపెట్టిండు. ఇంకా అమ్మ సారా బాబు అనుకురా, ఎక్కడ మనం ఉండేది, ఎక్కడ స్టేజ్ల మీద డ్యాన్స్ చేసేది, ఎక్కడి నుంచి ఎక్కడికి వస్తున్నాం రా బాబు అనేసి. చెప్పారా లేదా ఇవన్నీ ట్రై చేసి చిన్నప్పుడు అని? లేదు చెప్పలేదు అసలు. అంత టైం దొరకలేదు మనకు, అంత టైం దొరికేది లేకుండే. అప్పుడు అందరితో చేసా, లారెన్స్ మాస్టర్తో చేసా, ఈయనతో చేసా, చాలామంది మాస్టర్లతో, హీరోలతో అందరితో పాటు చేశాను అన్నమాట. నెక్స్ట్ మాస్ మహారాజా ఒకసారి ట్రై చేయి అని. ఇప్పుడు ఒక్కొక్క స్టార్ ఒక్కొక్కలా పర్ఫామ్ చేస్తుంటారు కదా. అవును. అప్పుడు మీకు ఏముంటుంది అనేది, ఇప్పుడు జూనియర్ ఇంటర్వ్యూ వచ్చారు, మనకన్నా గట్టిగా చేస్తారు, మనం ఇంకా కాంపిటేటర్ చేయాలి. అవును. రవితేజ గారిని మేము అంతా డాన్స్ చేసినట్టు చూడం కదా. అవును. ఇప్పుడు డాన్సర్స్గా మీ సిచ్యువేషన్ ఎలా ఉంటుంది అనేది, కొరియోగ్రఫీ ఈజీగా ఉంటుంది కాబట్టి మీరు కూడా సింపుల్గా జాయ్గా చేసుకుంటాం. ఆయన వచ్చి చెప్పేవాళ్ళు మమ్మల్ని, రే జాయ్గా చేయండి రా, డాన్స్ లాగా చేయకండి రా, డాన్సర్ లాగా చేయకండి, మీరు అందరూ నాతో పాటు జాయ్గా చేయండి అని చెప్పేవాళ్ళు. ఆయన ఫుల్ చిల్లు. అజిత్ గారితో తమిళ్ సాంగ్. ఓకే. అయితే ఆయనది ఏంటంటే చాలా హంబుల్. ఆయన దగ్గర మనము స్మార్ట్ ఫోన్ కూడా ఉండదు ఆయన దగ్గర. మనం నోకియా అప్పుడు బ్లాక్ అండ్ వైట్ ఫోన్ ఉంటుండే, అదే ఫోన్ వాడతారు ఆయన. సెట్లోకి వచ్చారు, నేను 2 days ఏమో చేసేసాను షూట్. అది ఈశ్వర్ మాస్టర్ కూడా ఉన్నారు చూడండి పక్కనే. అవునన్నా లాస్ట్లో. సో అందరు డాన్సర్గా ఉన్నాం అప్పుడు. చేస్తున్నాము, కట్ చేస్తే వచ్చాడు సెట్కి వస్తే లైట్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి, డాన్సర్స్ దగ్గర నుంచి, జూనియర్ ఆర్టిస్ట్ దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళు అందరినీ హాయ్ హలో అనేసి నమస్కారం అనేసి సెట్కి వచ్చి అలా స్టార్ట్ చేస్తాను. మూమెంట్ అయిపోయాక పోయి హెయిర్ కలర్ తీపించుకొని మళ్ళీ వచ్చి 500 మంది ఉన్నా 1000 మంది ఉన్నా అందరు ఫోటో ఇచ్చి పోతారు. అది ఎంత నైట్ అయినా సరే. నేను వాళ్ళ అసిస్టెంట్తో మాట్లాడితే ఆయన సింగిల్ ఫోన్ కూడా పెట్టుకోడంట. అసలు ఫోన్ అనేది ఆయనకు నచ్చదు, ఎవరితో కాంటాక్ట్ నచ్చదు, ఏమున్నా మేమే మాట్లాడతాం, ఇట్లా సినిమా ఉందని మేమే పంపిస్తాం అనేసి చెప్తే నేను షాక్ అయినా. ఇంత మంచి వ్యక్తులు ఎక్కడుంటారు రావు బాబు అనుకున్నాను నేను. ప్రిన్స్ గారు ఆయనతో పాటు సాంగ్ సైడ్ డాన్సర్గా చేసి ఆయన ప్రొడక్షన్లోనే కొరియోగ్రాఫర్గా చేసి ఇప్పుడే జిఎంపీలో ఇప్పుడు కొరియోగ్రాఫర్ చేశారు. అప్పుడు ఆయన సార్ ఒక్క ఫోటో సార్ అంటే
అవునా దాదా తొందర తొందర అనేసి తప్పని దింపేసి వెళ్ళిపోయారు. ఏదో సాంగ్ చేసాము మహర్షిలో ఏదో ఉంటుంది. అదే మహర్షి టైమే, మహర్షి సర్లేరు నీకు ఎవరు కానీ మహర్షి. అవును, పబ్ సాంగ్ ఏదో ఉంటుంది అందులో సెటప్ అనమాట. అన్న ఇదిగోండి ఇది ఒకటి బాబాస్కర్ మాస్టర్. ఈయన అసలు మాస్ చేస్తే అదేంటన్నది ఒక పెద్ద వైబ్రేషన్లా ఉంటుంది. అసలు ఈయనకి తప్ప ఎవరికి సెట్ అవ్వదు అన్నట్టు చేస్తారు. అవును, ఆయనది నేను ఫోక్ డాన్స్ అనేసి ఒకటి ఉంటుంది. ఫోక్ అంటే మన తెలంగాణ ఫోక్ కాకుండా చెన్నై ప్రాపర్ ఫోక్ ఉంటుంది. ఆఫ్ సిట్టింగ్లో కూర్చొని అలా ఖర్చిప్లు కట్టుకొని అవును అవును ఆ ధనుష్ చేస్తాడు. అవును. సో ఆ స్టైల్ అనేది ఈయనని చేస్తాడు అది. సో రంగోలా గోలా 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 పిల్ల నీ ఆ సాంగ్లో పక్కనే ఉంటాడు. నేను అక్కడి నుంచి గమనిస్తా ఆయన చాలా సాంగ్స్ చేశాడు అట్లా. ఓకే. సో ఫోక్ అనే స్టైల్ అనేది ఈయన దగ్గర నుంచి నేను నేర్చుకున్నా. ఆయన మీకు 2-3 వీడియోలు ఉంటాయి నాయి అందులోనే. ఓకే. ఏ చిన్నారా చిన్న అనేసి ఆ సాంగ్స్ అన్నీ ఈయన స్టైల్లోనే చేయాలనేసి నా కోరిక. అదే చేసిన, అదే స్టైల్లో చేసి రీల్స్ కూడా పెట్టా చాలా. ఆయన కమెంట్స్ కూడా చేశారు నాకు. ఆయన కమెంట్ కూడా చేశారు వీడియోల కింద నైస్ రా అనేసి. సో ధనుష్ గారు వెరీ టాలెంటెడ్. అస్సలు ఇండస్ట్రీలో అందుకోలేము ఆయన డైరెక్షన్కి కానీ ఆయన థాట్ విజన్కి కానీ తట్టుకోలేము అస్సలు. ఈయన డ్యాన్స్ ప్రిపరేషన్ ఎలా ఉంటుందన్న సెట్స్లో కాదు అస్సలు వస్తారు చూస్తారు ఒకసారి దాని టేక్ అంతే. డాన్స్ అనేది జుజుపి ఆయన స్టైల్లో చేసేస్తాడు అంతే. ఓకే. ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది అలా గారు. ఇది బ్యాంకాక్లోనూ ఎన్నో దిగాం మేము. బ్యాంకాక్లో అన్నది గారు ఫుల్ క్లోజ్, నాకు మంచి క్లోజ్. ఇప్పటికీ మెసేజ్ చేస్తారు. నేను కొరియోగ్రాఫర్ అయ్యాక చెప్పా ఇట్లా అయ్యాను సార్ అంటే అవునా గ్రేట్ మనం చేద్దాంలే మంచి సాంగ్ చేద్దాము. ఈయన శ్రీ విష్ణు గారు ఇద్దరు చెప్పారనమాట బ్లాక్ బస్టర్ ఇస్తాను నీకు కంపల్సరీ అని. కింగ్డమ్ ఎక్స్పీరియన్స్ అన్న? కింగ్డమ్ అస్సలు నంబర్ ఆఫ్ పీపుల్స్ అందులో కొంతమంది డాన్సర్స్ ఉన్నారు, కొంతమంది ఆర్టిస్టులు ఉన్నారు. గ్రేట్ ఎక్స్పీరియన్స్ అది. అందులో విజయ్ దేవరకొండ గారు లేరు కానీ ఆ సాంగ్ మనకు రిలీజ్ కాలేదు. ఆ సాంగ్ మనకు సినిమాలో లేదు ఆ సాంగ్. ఓకే ఓకే ఓకే. జస్ట్ కొరియో వేరే గెటప్స్ వేసుకొని కొరియో చేసి అలా చేసామన్నమాట. ఓకే. సో కొరియోగ్రాఫర్గా ఫస్ట్ సాంగ్ ఇది కాదు, ఈ ఎక్స్పీరియన్స్ ఇది కాదు. ఫస్ట్ పబ్ వేరే సాంగ్ ఉంటుంది, సెటప్ సాంగ్ ఉంటుంది. ఓకే. పాంచ్మినార్లో ఏం బతుకురా నాది అనేసి. సో ఇది కూడా విజయ్ మాస్టర్ నేను కొరియోగ్రాఫర్ అయిపోయాక దొరసాయి తేజ ఐడియా ఉందని తెలుసు, మన యూట్యూబర్ తన సాంగ్ ఇచ్చాడు అనమాట. ఇస్తే మాంటే సాంగ్ ఒకటి చేశాను తనది. చేసిన తర్వాత ఓకే అనేసి విజయ్ మాస్టర్ ఒక సాంగ్ ఇచ్చాను నాకు. ఓకే. అంటే విజయ్ మాస్టర్ సాంగ్ ఏది నాకు రిఫర్ చేసి నువ్వు చెయ్యి వెళ్ళేసి అనేసి ఏం బతుకురా నాది అనేది సాంగ్ ఇచ్చాను. ఓకే. ఇచ్చిన తర్వాత అది పోయి ప్రాపర్గా 1 డేలో షూట్ చేసి ప్రాపర్గా ప్లానింగ్ కాస్ట్యూమ్స్ సిస్టమ్స్ అన్నీ చెప్పేసి ప్రాపర్గా చేస్తే ఇంకో సాంగ్లో మందు తెరమా అక్కడికి అనేసి సాంగ్ ఇచ్చాను అనమాట. నచ్చి అన్నమాట. సో విజయ్ మాస్టర్ బాగా సపోర్ట్ చేశాడు. అంటే ఇంతమంది కొరియోగ్రాఫర్స్తోని ఇన్ని సాంగ్స్ చేశారు కదా, బట్ మీకు బాగా మెమొరబుల్గా ఉండిపోయిన ఒక స్టార్ హీరో ఒక సాంగ్ ఏమైనా ఉందా డాన్సర్గా చేసింది? అదే 2 ఉన్నాయండి. ఒకటేమో ట్రింగ్ ట్రింగ్ సాంగ్ ఒకటి, ఇంకోటేమో అమ్ముడు కుమ్ముడు. అంతే ఆ 2 లెజెండ్స్తోనే. మిగతా అన్నీ అందరితో అల్లర్జున్ గారితో అన్నీ చేసినవి ఉన్నాయి. అంటే పెద్ద లెజెండ్లు కదా వాళ్ళు. చిరంజీవి గారు పెద్ద లెజెండ్, ఇక ఎన్టీఆర్ గారు అంటే నాకు ఇష్టం చాలా. అట్లా అనేసి ఇద్దరు ఫిక్స్ అయిపోయారు అనమాట అట్లా. బట్ మీ సర్కిల్లో కానీ మీ రిలేటివ్స్లో కానీ ఇంతమంది స్టార్స్తో చేస్తున్నారు కానీ వాళ్ళు ఎప్పుడో సినిమాకి వెళ్తారు, వాళ్ళు కూడా సాంగ్ చూస్తారు కదా, వాళ్ళ నుంచి బాగా ఎప్రిషియేషన్ వచ్చింది ఏంటి? వాళ్ళు బాగా నిన్ను గుర్తుపట్టింది సాంగ్? ఇప్పుడు అంటే మా ఫ్యామిలీలో చాలా తక్కువ సినిమాలు చూసేది. ఓకే. వాళ్ళందరూ బిజీ ఉంటారు. సో రావు బహదూర్కి తీసుకెళ్ళారు అనమాట. సినిమాకి తీసుకెళ్తే వాళ్ళు నెక్స్ట్ సినిమా చూసుకొని వచ్చి సాంగ్స్ అన్నీ చూసి నెక్స్ట్ డే ఇంటి వాళ్ళ పక్కన వాళ్ళు వింటారుగా, ఫ్లాట్స్ వాళ్ళ పక్కన వాళ్ళు ఉంటారుగా, వాళ్ళందరికీ నా కొడుకు సినిమా తీసాడు తెలుసా అంటారు. తీసింది నేను కాదే, వెంకటేష్ బాబు గారు లేదు సాంగ్స్ చేసాల అంటే అదేరా నువ్వే తీసింది అనేసి మా మమ్మీ. అలా సూపర్ అన్న. సో అన్నీ డాన్సర్ నుంచి కొరియోగ్రాఫర్గా టర్న్ అయిన తర్వాత డాన్సర్గా ఇన్ని మెమరీస్ షేర్ చేసుకున్నారు కదా, బట్ కొరియోగ్రాఫర్గా అయిపోయిన తర్వాత ఎనీ బెస్ట్ మెమరీ? బెస్ట్ మూమెంట్ ఏంటంటే నా లైఫ్లోనే అనుకోండి, ఈ సాంగ్ కొరియోగ్రఫీ కండిషనింగ్ సాంగ్ చూశాక సుకుమార్ సార్కి చూపించారు వీళ్ళందరూ. సినిమా చూపించారు. ఓకే. సుకుమార్ సార్ చూపించాక సుకుమార్ సార్ కొరియోగ్రాఫర్ ఎవరు అన్నానంట. సో శ్రవణ్ అనేసి అని మహాగారు చెప్పారంట. చాలా బాగా చేశాడు అనేసి నాకు చెప్పారు. ప్రొడక్షన్ నుంచి చెప్పారనమాట మహాగారు. ఇందంతా చెప్పేవారికి ఆ రోజు మొత్తం నెక్స్ట్ లెవెల్ పిచ్లో ఉన్నా నేను.
ఏంది మరి సుకుమార్ గారితో సాంగ్ నా గోలే అవి. అంటే ఇప్పుడు చాలా బాబు పెద్ద సినిమాలు చేయాలి, మనకు ఉంది ప్యారడైస్ ఇట్లాంటి సినిమాలు చేయాలని తిరుగుతున్నాను నేను. చాలా కంపెనీస్ అందరు కొరియోగ్రాఫర్లు తిరుగుతారు, సో నేను కూడా తిరుగుతున్నా. సో సుకుమార్ గారు చెప్పారంటే అమ్మ రేపటికి చెప్పలేము, ఆయన వచ్చే సినిమాలో అవకాశం ఇచ్చినా చాలు, ఒక చిన్న అవకాశం ఇచ్చినా చాలు, మొత్తం సాంగ్ అయిపోయినా చాలు, నాకు చిన్న ఏదో 1 minute అవకాశం ఇచ్చినా చాలు అనేసి దాని గురించి వెయిట్ చేసిన. ఆయన త్రివిక్రమ్ గారు ఇట్లా మల్టిపుల్ జోన్లో చేద్దాము, పెద్ద కొరియోగ్రాఫర్స్తోనే చేద్దాం, పెద్ద డైరెక్టర్లతో చేద్దాం ఇప్పుడు అనేసి చూస్తున్నాను. ఆయన చెప్పిన మాట ఇప్పటికీ చెప్పుకుంటే నాకు కొద్దిగా ప్రౌడ్ ఫీల్ ఉంటుంది. సో ఇప్పుడు మిడ్ రేంజ్ కొరియోగ్రాఫర్స్కి రెమ్యునరేషన్స్ ఎలా ఉన్నాయి? జస్ట్ అంటే ఏ బడ్జెట్లో ఉండొచ్చు అనేది? అంతేనండి. అంటే ఇప్పుడు మేమే అంటే ఇప్పుడున్న కొరియోగ్రాఫర్స్ ఎట్లా అంటే కంఫర్టబుల్ విత్ ప్రొడక్షన్ హౌస్ అన్నమాట. అంటే వాళ్ళు ఇంత ఇవ్వలేరు, ఇంత ఇస్తారు, ఇంత అవుతలేదు, ఇంత ఇస్తాము అన్నట్టు. కొంతమంది అయితే మేము తీసుకోకుండా చేస్తాం. ఏంటంటే సినిమా స్టోరీ నమ్ముతాము, ఓకే స్టోరీ బాగుంది, అందరు మంచి జెన్యున్గా ఉన్నారు, కష్టపడుతున్నారు, సో మనం కూడా హెల్ప్ చేద్దాం, ఏముంది, ఎందుకంటే మనం అదే స్టేజ్ నుంచి వచ్చాం కదా. సో డెఫినెట్లీ అందరూ జర్నీ కంటిన్యూ చేస్తే ఎప్పటికైనా రేపటికి మనకు మళ్ళీ వాళ్ళు రేపటికి సినిమా హిట్ అయినాక మళ్ళీ ఇంకో సినిమా ఆ బాండ్, ఆ చైన్ అనేది బాండ్ మెయింటైన్ చేస్తారనేసి చేసి పెడతాం అంతే. సో ఫైనల్లీ మీ డ్రీమ్ ఏంటో చెప్పండి అన్న. ఏ స్టార్ హీరోస్తో ఏ స్టార్ డైరెక్టర్స్తో కంపోజ్ చేస్తే ఎలాంటి కంపోజిషన్ చూడగలం మేము ఆడియన్స్గా? ఇప్పటివరకు చూసింది కాకుండా నేను ఇది చూపించగలను అన్నట్టు. నేను బేసిక్లీ ఈ హుక్ మూమెంట్స్ అందరు చేస్తానండి. నాకేంటంటే నాకు ఈ పబ్ సాంగ్స్ ఉంటాయి, మీకు పబ్ డిఫరెంట్ బాస్కో మాస్టర్, బ్యాంగ్ బ్యాంగ్, ఇది మళ్ళీ గణేష్ ఆచార్య సాంగ్స్ ఉంటాయి. సో అట్లాంటి సాంగ్స్ నాకు వచ్చినాయంటే ఏ స్టార్ అయినా సరే, ఏ స్టార్ అయినా, ఎన్టీఆర్ గారు అయినా సరే, ఎందుకంటే వీళ్ళ బాడీ లాంగ్వేజ్ నాకు తెలుసు, అందరితో వర్క్ చేసినా కాబట్టి ఈయన బాడీ లాంగ్వేజ్కి ఇది సెట్ అవుతుంది, ఈయన బాడీ లాంగ్వేజ్ నాకు సెట్ అవుతుంది. సత్యదేవ్ గారు మీరు చూస్తే ఇప్పటివరకు ఆయన డాన్స్ అనే ప్యాటర్నే ఆయన కెరియర్లో లేదు. ఎప్పుడైనా సరే డైలాగ్స్ ఫేజ్ కానీ చంపేస్తారు, డాన్స్ వచ్చే వరకు చాలా అదైపోయింది. కానీ ఇందులో ఆయన కూర్చోబెట్టి శ్రవణ్ నేను చెయ్యను అనేసి అనుకోకు, నువ్వు ఏది చెప్పినా చేస్తా, నువ్వు ప్రాపర్గా నన్ను గైడ్ చేస్తాను, ప్రాబ్లమే లేదు, నువ్వు ఏదో నేను స్టార్ అనేసి అట్లాంటి ఏం భయపడకు అంటే, అస్సలు లేదు సార్, నేను మీకు అవార్డు రావాలి, కొరియోగ్రాఫర్కి నాకు అవార్డు రావాలి ఈ సినిమాకి అంటే ఇప్పుడు ఎదుగుతున్న వాళ్ళకి ఆ మాట చెప్పినాం చాలు, ఇప్పుడు ఎంత వస్తుందన్న బూస్టప్ వస్తుంది. ఇప్పుడు ఇంకో 2 సాంగ్లు ఇచ్చాడు ఆయన, అది బిగ్ బడ్జెట్, బిగ్ స్కేల్, 200 మంది 300 మంది డాన్సర్స్, పెద్ద ఇంట్రడక్షన్ సాంగ్ ఒకటి, పబ్ సాంగ్ ఒకటి. సో అలాంటి ఇచ్చినప్పుడు మనం దాన్ని ప్రాపర్గా ప్రూవ్ చేసుకోవాలంతే. ఎస్. ఫైనల్లీ రాబోదులు అంటే ఒక సక్సెస్ ఇచ్చిన ఆడియన్స్కి మీరేం చెప్పాలనుకుంటున్నారన్న? ఇంత లవ్ ఇచ్చారు, మీ కొరియోగ్రఫీని ఎంజాయ్ చేస్తున్నాం, డికోడ్ చేస్తున్నాము, ఇతను ఎవరో కొత్త కొరియోగ్రఫర్ వచ్చి మన బ్రెయిన్స్కి పని పెట్టాడని మాట్లాడుకుంటున్నాం. ఇదైతే ఇంకా మొదలైంది, ఇంకా చాలా ఉంది దాచేది, ఇంకా అందరు చూస్తుంటే అలా ఇంకా ముందు చూపిస్తుంటాం అన్నమాట. చాలా ఉన్నది ఇంకా. నేను చెప్పాగా ఒకటేసారి 100 సాంగ్స్ వచ్చినా నేను కొరియో చేసి పెట్టే సత్తా నాలో ఉంది ఇంకా. త్రూ దిస్ ఇంటర్వ్యూ మీరు ఎవరికన్నా థ్యాంక్స్ చెప్పాలన్నా, లేకపోతే మీ జర్నీలో మీకు హెల్ప్ చేసిన వాళ్ళన్నా చెప్తే విల్ కంక్లూడ్ దిస్ ఇంటర్వ్యూ. ఏం లేదు, ఫస్ట్ మా పేరెంట్స్, మమ్మీ డాడీ, అన్న, వదినే, దాని తర్వాత బాబా మాస్టర్ అనేసి, మహేర్ బాబా అనేసి ఆయన ఉన్నాడు, మళ్ళీ శేఖర్ మాస్టర్, విజయబెని మాస్టర్, అంతే. వాళ్ళందరికీ నాకు చాలా పుష్ చేసేది. అంటే వీళ్ళని చూసి నేర్చుకుంటూ అన్నీ చేసిన కాబట్టి ఈరోజు ఇక్కడ ఉన్నానంటే, మీరు నన్ను ఇంటర్వ్యూ తీసుకుంటున్నారంటే ఇదంతా కారణం వాళ్ళే, వాళ్ళ జర్నీలో ఉన్నారు కాబట్టి హ్యాపీ జర్నీ అంతే. గ్రేట్ అన్న విషయంగా గ్రేట్ సక్సెస్ అన్న. థ్యాంక్ యూ. అండ్ ఆడియన్స్ అందరూ కూడా మెల్లమెల్లగా ఒక ఎడిక్షన్లా చేస్తున్నారు. మీరు ప్రతిసారి చూస్తున్న ప్రతిసారి కొత్త డీటెయిలింగ్ దొరుకుతుంది, దీన్ని ఎలా కంపోజ్ చేయగలిగారు అన్నట్టు. అది చాలా ఫ్రెష్గా ఉంది, చాలా ఇయర్స్ తర్వాత చూసాం. ఎందుకంటే తెలుగు సినిమాలో ఒక స్టాండర్డ్ ఫార్ములా ఉంటుంది, సాంగ్ అని అంటే మాస్ ఆడియన్స్ అందరూ ఎంజాయ్ చేయాలి, స్టెప్స్ చేయాలి, ఇలా ఉంది. అలాంటి టైంలో ఇలాంటి ఒక ఛాన్స్ మీకు రావడం, దాన్ని మీరు ప్రూవ్ చేసుకోవడం, విషింగ్ గ్రేట్ సక్సెస్. వెరీ ఈగర్లీ వెయిటింగ్, ఎందుకంటే రాబోతున్న లాంటి సినిమాకి ఏది కావాలో అంత విధంగా మంచిగా మీరు చేశారు. నెక్స్ట్ టైం కమర్షియల్ సినిమా వస్తే దాన్ని ఎలా చేస్తారని దాని గురించి వెయిట్ చేస్తాను అంతే. నా ఫోన్లో ఎప్పుడైనా పెద్ద సుకుమార్ సార్ గారిని ఇలా ఫోన్ వచ్చిందా అంటే అంతే, ఇక దాని గురించి బ్లడ్ పెట్టేస్తాం మొత్తం. గ్రేట్ సక్సెస్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.